సంక్రాంతి పండుగల కోసం ఆంధ్రప్రదేశ్ వస్తున్న వారు తమ గ్రామాల్లో తాము చదువుకున్న పాఠశాలలు ఇప్పుడు ఇంద్రభవనాల్లా మారిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. తాము చదువుకునే రోజుల్లో నేలబల్లలు కూడా లేని దుస్థితిని తలుచుకుని ఇప్పటి ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు చూసి అదరోహ అంటున్నారు. విద్యారంగానికి ఇంతటి మహర్దశ పట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరో 20 ఏళ్లు ఇలాగే కొనసాగితే ఏపీ ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ పాఠశాల ఇది. ఒకప్పుడు పూరిపాకలు, పెంకుటిళ్లలో నడిచిన ఈ పాఠశాలలో 1980లలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కోసం పూర్వ విద్యార్థుల భేటీ ఏర్పాటు చేశారు. 1982లో ఈ స్కూల్లో చదువుకున్న వారు సంక్రాంతికి తమ ఊరు వచ్చి తాము చదువుకున్న బడిని చూసి నూరేళ్లబెట్టారు. అసలిది ప్రభుత్వ పాఠశాలంటే నమ్మేలా లేదని, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తీర్చిదిద్దారని పూర్వ విద్యార్థులు మెచ్చుకున్నారు. ఈ రోజున వచ్చి చూస్తే రూపురేఖలంతా మారిపోయింది. బ్రహ్మాండంగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది. అంటే మేము గవర్నమెంట్ స్కూలు ఈ రకంగా ఉంటుందనేది మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈరోజు చూసాను నేను చాలా సంవత్సరాల తర్వాత. ఏదన్నా పని ఉంటే అద్దెకి వస్తే మిత్రులను కలుస్తాం, వెళ్తాం. కానీ ఈ హై స్కూల్లోకి రావటము చేయటము ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత. బట్ 100% నేను చెప్తున్నాను, ఈ స్కూల్ ఇంత హైజీనిక్గా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ఉంది. బిల్డింగ్ కానీ, దీనికి ఉన్నటువంటి ఫ్లోరింగ్ కానీ, ఇక్కడ ఉన్న టాయిలెట్ కానివ్వండి, ఇక్కడ గ్రిల్స్ కట్టిన తీరంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. నాడు నేడు పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల రూపురేఖలు అద్భుతంగా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అద్దంకి పాఠశాల కూడా రకరకాల సదుపాయాలతో మెరిసిపోతోంది. అద్భుతమైన బల్లలు, బ్లాక్ బోర్డు, విద్యార్థులకు యూనిఫారాలు, ట్యాబ్లెట్లు, ప్యానెల్ బోర్డులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్స్, రంగురంగుల గోడలతో అందంగా ముస్తాబైన తరగతి గదులు ఒక్కటి కాదు, ఎటు చూసినా అద్భుతమే అంటున్నారు పూర్వ విద్యార్థులు. ఈ మార్పుకు కారణమైన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు వారు. అంటే నాడు నేడు ప్రోగ్రాం కింద ఈ స్కూల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దీన్ని మోడిఫై చేయడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఫెసిలిటీస్ కలెక్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా మోడ్యూల్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మేమున్న దినాల్లో ఎప్పుడో 40 years బ్యాక్ కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి మేము గమనిస్తుంటున్నాం. ఈ నాడు నేడు ప్రోగ్రాము కర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారికి నిండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అభివృద్ధి విద్య కోసం, వైద్యం కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము చదువుకునేటప్పుడు మరుగుదొడ్లు లేవు, వాళ్ళ పక్కనే అందరూ పాస్ పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, విద్యార్థులు కానీ ఎవరైనా. కానీ ఈ రోజున కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంత మంచిగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2019కి ముందు వరకు అద్దంకి పాఠశాలలో సమస్యలు తిష్టవేసుకుని ఉండేవి. పిల్లలు కూర్చోవడానికి బల్లలు కూడా లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులను అడిగి వాటిని సమకూర్చుకునేవారు పాఠశాల సిబ్బంది. అటువంటిది 4 ఏళ్లుగా ఈ పాఠశాల నుంచి ఒక్క విజ్ఞప్తి కూడా రాలేదంటున్నారు అద్దంకిలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న వ్యక్తి. జగన్ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ప్రభుత్వానికి ముందు, ఆయన ప్రభుత్వం తర్వాత అనేటువంటి ఒక చరిత్రను సృష్టించాడు నాడు నేడు ప్రోగ్రాం పెట్టేసి స్కూల్స్ విషయంలో. అందులో నో డౌట్. ఆ నాడు నేడు పెట్టకముందు గత టీడీపీ గవర్నమెంట్లోనే మేము 1890 సేవా స్ఫూర్తి కమిటీ అని మా ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ని ఒకటి ఫామ్ చేసి దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ స్కూల్కి కానీ, అక్కడ హై స్కూల్ కానీ, అట్లనే పేదలు, ఇది వితంతువులు, అట్లనే ఈ వృద్ధులు వాళ్ళందరికీ కూడా. ఇక్కడ 2,10,000 పెట్టి వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ పెట్టాము ఆ రోజు. ఆ తర్వాత పిల్లలకి ప్రతి సంవత్సరం కొంచెం బల్లలు లేకపోతే బల్లలు ప్రతి సంవత్సరం అడిగేవాళ్ళు. ఈరోజు ఈ 4 ఏళ్ల నుంచి మాకు బుక్స్ కావాలని కానీ, బల్లలు కావాలని కానీ అడిగేవాళ్ళు కాదు. ఇలాంటి టీచర్లు ఉంటే, అలాంటి సీఎం ఉంటే మన రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1గా నిలుస్తుంది విద్యా వ్యవస్థలు అని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాను. 26 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా, లెక్చరర్గా చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా అనుభవంతో చెప్తున్నాను, వాస్తవంగా మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో విద్యా వ్యవస్థలో మన ఏపీ రాష్ట్రం ఉంటుందని చెప్పేసి ఈ సీఎం గారు ఇట్లానే కొనసాగితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలో విద్యా సంస్థలు, ఆసుపత్రుల ముఖచిత్రాలు అద్భుతంగా మార్చేశారు.
నిజంగా మేము చదువుకున్న స్కూలేనా ఇది, మేము చూసినటువంటి స్కూలేనా ఇది, అప్పుడు ఉన్నటువంటి మాకు అనుభవాలు ఇప్పుడు ఉన్నటువంటి అనుభవం చూస్తే నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా కానీ, ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో విషయంలో కానీ, చాలా హైజీన్ విషయంలో కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. మేము చాలా సంతోషంగా ఉండి చెప్తున్నారు. ఇదంతా కూడా వర్షం వస్తే మా స్కూల్ బంద్ పెట్టేటువంటి పరిస్థితి ఉన్న రోజుల నుంచి ఇవాళ అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ స్కూల్ రన్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే విద్యా వ్యవస్థ ఇలాగే కొనసాగితే మన ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్కీమ్ని నిజంగా నాడు నేడు స్కీమ్ ద్వారా స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ని చూస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా డౌన్ అయిపోతాయి. విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలకే వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. చాలా వరకు టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే రోజులు వచ్చాయి. కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ పూర్వ విద్యార్థులంతా కూడా థ్యాంక్ యూ సీఎం అనేటువంటి పరిస్థితి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, అద్దంకి ప్రభుత్వ పాఠశాల నుంచి.